నమస్కారం ఫ్రెండ్స్, మన ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు నేను మీతో పంచుకోబోయే విషయం, నేను చెప్పబోయే ప్రతి మాట మీనరాశి వారికి చాలా అంటే చాలా ముఖ్యమైనది. దయచేసి ఇదేదో రోజువారీ వచ్చే సాధారణ వీడియో అనుకుని చూసి వదిలేద్దాంలే అని ఎక్కడా స్కిప్ చేయకండి. మీ పనులన్నీ కాసేపు పక్కన పెట్టి ప్రశాంతంగా కూర్చుని ఈ వీడియోని చివరి వరకు మనసు పెట్టి వినండి. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా లేదా సంవత్సరాలుగా మీ జీవితంలో ఎందుకో అర్థం కాని సమస్యలు అకారణంగా పెరుగుతున్నాయని మీకు అనిపిస్తుంటే, మీరు ప్రాణంగా ఎవరినో పూర్తిగా నమ్మి తర్వాత వాళ్ల వల్ల మోసపోయి గుండె పగిలేలా బాధపడుతూ ఉంటే, మీకు అంతా మంచి జరగాల్సిన సమయంలో చేతిదాకా వచ్చిన అదృష్టం క్షణాల్లో ఏదో ఒకటి అడ్డుపడి చేజారిపోతున్నట్లు మీకు స్పష్టంగా అనిపిస్తుంటే, ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ప్రస్తుతం గ్రహగతుల ప్రకారం మీనరాశి వారి జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు, జరగబోతున్న కొన్ని పరిణామాలు చాలా ఆశ్చర్యకరంగా విస్మయం కలిగించేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ పక్కనే ఉంటూ, మీతో కలిసి భోజనం చేస్తూ, మీతో కబుర్లు చెబుతూ, మీతో నవ్వుతూ మాట్లాడుతూనే మీ వెనకాల పూర్తిగా వేరే ఆట ఆడుతున్న, మీ గొయ్యి మీకే తీస్తున్న వ్యక్తులు మీ చుట్టూ ఉన్నట్లు జ్యోతిష్యశాస్త్ర సూచనలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన, మిమ్మల్ని షాక్కి గురిచేసే విషయం ఏమిటంటే, వారిలో ఒక వ్యక్తిని మీరు ఇప్పటికీ చాలా మంచివాడు లేదా ఆమె చాలా మంచిది, నా సొంత మనిషి అని గుడ్డిగా నమ్ముతూ ఉండే అవకాశం 100% ఉంది. వీడియోలోకి వెళ్ళి ఆ అత్యంత ముఖ్యమైన విషయాలు మాట్లాడుకునే ముందు, ఈ వీడియో చూస్తున్న మీనరాశి వారందరూ ఒక చిన్న పని చేయండి. కింద ఉన్న కమెంట్స్లో ఓం నమో నారాయణాయ అని ఎలాంటి మొహమాటం లేకుండా పూర్తి భక్తి శ్రద్ధలతో తప్పకుండా టైప్ చేయండి. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు పేరు తలుచుకుని ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం, రక్షణ ఖచ్చితంగా ఉండి తీరుతాయి. అలాగే ప్రస్తుతం మీ జీవితంలో మిమ్మల్ని అత్యంత ఎక్కువగా బాధపెడుతున్న ఆ పెద్ద సమస్య ఏంటో, మిమ్మల్ని రాత్రిళ్ళు నిద్రపోనివ్వకుండా చేస్తున్న ఆ టెన్షన్ ఏంటో కూడా కమెంట్లో స్వేచ్ఛగా రాయండి. అది ఎవరికీ చెప్పుకోలేని కుటుంబ సమస్య, ఎంత కష్టపడినా తీరని అప్పుల బాధ, ఆఫీసులో పై అధికారుల వల్ల, పక్కన పనిచేసే వాళ్ల వల్ల వస్తున్న ఉద్యోగ సమస్య, మానసిక ప్రశాంతతను దూరం చేస్తున్న ఆరోగ్య సమస్య, లేక మీరు ప్రాణంగా నమ్మిన వాళ్ల వల్ల ఎదురైన నమ్మక ద్రోహమా? ఏ బాధ ఉన్నా సరే దాన్ని మనసులోనే పెట్టుకుని కుమిలిపోకుండా కింద కమెంట్లో రాసి ఆ భారాన్ని దించుకోండి. మీ బాధలన్నీ త్వరగా తొలగిపోయి మీ జీవితంలో అద్భుతమైన మంచి రోజులు రావాలని మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దయచేసి వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా మనం మీనరాశివారి మనస్తత్వం గురించి ఒక పచ్చి నిజం మాట్లాడుకోవాలి. మీనరాశివారు సాధారణంగా చాలా మంచి మనసు కలవాళ్ళు. స్వచ్ఛమైన మనసుతో ఎవరి పట్ల ఎలాంటి ద్వేషం లేకుండా బతికే మనుషులు వీరు. ఎదుటివారి కళ్లలో కన్నీళ్లు చూసి అస్సలు తట్టుకోలేరు. దారిన పోయేవారికి కష్టం వచ్చినా సరే నాకెందుకులే అని వదిలేయకుండా ముందుగా వెళ్లి సహాయం చేయాలని తాపత్రయపడతారు. కొన్నిసార్లు తమ అవసరాలను, తమ భవిష్యత్తును పక్కన పెట్టి కూడా ఇతరులకు సహాయం చేస్తారు. జేబులో 10 రూపాయలు ఉంటే పక్కవారికి ఆకలిగా ఉందంటే ఆ 10 రూపాయలు వాడికి ఇచ్చేసి వీరు పస్తులుండే రకం. కానీ ఫ్రెండ్స్, మీనరాశివారు గ్రహించాల్సిన చేదు నిజమేమిటంటే, ఇదే మీ మంచి మనసు చాలాసార్లు మీకు ఒక పెద్ద సమస్యగా, ఒక ఉరితాడుగా మారుతుంది. ఎందుకంటే మీరు లోకంలో ఉన్న అందరినీ మీలాగే స్వచ్ఛమైన వాళ్ళు, మంచివాళ్ళు అని గుడ్డిగా నమ్ముతారు. అదే మీరు చేస్తున్న అతిపెద్ద పొరపాటు. ఈ ప్రపంచంలో అందరూ మనలాగా ఆలోచించరు. మనం చూపించే నిస్వార్థమైన ప్రేమను అందరూ అదే ప్రేమగా తిరిగి ఇవ్వరు. మనమిచ్చే గౌరవాన్ని అందరూ గౌరవంగా తిరిగి ఇవ్వరు. కొందరు మీనరాశివారి మంచితనాన్ని ఒక గొప్ప అవకాశంగా, ఒక ఆయుధంగా తీసుకుంటారు. వీడు చాలా అమాయకుడు, వీడిని ఎలాగైనా వాడుకోవచ్చు అని కొందరు మీ నమ్మకాన్ని తమ స్వార్థం కోసం పూర్తిగా ఉపయోగించుకుంటారు. ఇంకొందరు కేవలం మీ జీవితంలోకి ఒక గూఢచారిలాగా ప్రవేశించి మీతో మంచిగా నటిస్తూ, మీ గురించి ఎక్కువ సమాచారం, మీ రహస్యాలు తెలుసుకుని తర్వాత సమయం చూసి అదే సమాచారాన్ని మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని దెబ్బతీయడానికి ఉపయోగిస్తారు. మీ చుట్టూ జరుగుతున్న విచిత్ర పరిణామాలు. గత కొంతకాలంగా, బహుశా గత 6 నెలల నుంచి మీ జీవితంలో కొన్ని విచిత్రమైన, మీకు ఏమాత్రం పొంతనలేని సంఘటనలు జరిగి ఉండొచ్చు. మీరొక ముఖ్యమైన విషయం, అది వ్యాపారానికి సంబంధించి కావచ్చు,
లేదా మీ పిల్లల పెళ్లి సంబంధం కావచ్చు, ఎవరితోనైనా అత్యంత రహస్యంగా పంచుకున్న వెంటనే మరుసటి రోజుకి ఆ విషయం ఊరంతా తెలిసిపోయి ఉండొచ్చు. మీరు ఎన్నో ఆశలతో ఒక కొత్త పని, ఒక కొత్త బిజినెస్ మొదలు పెట్టాలని అనుకున్నప్పుడు మీకు అత్యంత కావాల్సిన వాళ్లే మీ దగ్గరకు వచ్చి, ఇది నీ వల్ల కాదు, ఇందులో నష్టాలొస్తాయి, నువ్వు ఫెయిల్ అవుతావు అని చెప్పి మిమ్మల్ని తీవ్రంగా నిరుత్సాహపరిచి ఉండొచ్చు. మీరు మీ కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉన్న సమయంలోనే ఖచ్చితంగా ఏదో ఒక చిన్న గొడవ జరగడము లేదా ఒక చెడు వార్త రావడమూ జరిగి మీ ఆనందాన్ని పూర్తిగా చెడగొట్టి ఉండొచ్చు. మొదట్లో ఇవన్నీ చూసినప్పుడు ఇది నా దురదృష్టం కాబోలు లేదా యాదృచ్ఛితంగా ఇలా జరుగుతున్నాయిలే అని మీరు అనుకుని ఉండొచ్చు. కానీ అన్ని సంఘటనలు ఒకే విధంగా ఒకే ప్యాటర్న్లో పదే పదే జరుగుతుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఒక్కసారి ఆగి మీ చుట్టూ ఉన్న మనుషుల గురించి లోతుగా ఆలోచించాల్సిందే. ఇది గాలికి జరుగుతున్నది కాదు, మీ చుట్టూ ఉన్న ఎవరో ఒక నెగిటివ్ ఎనర్జీ వల్లే జరుగుతోంది అన్నది మీరు గ్రహించాలి. కొంతమంది మీనరాశి వారికి ఈ మధ్య ఒక ప్రశ్న పదే పదే మనసులో వస్తూ మిమ్మల్ని వేధిస్తూ ఉండొచ్చు. నేను ఎవరికీ ఏ చెడు చెయ్యలేదు, చీమకు కూడా హాని తలపెట్టలేదు, నా బతుకు ఏదో నేను బతుకుతున్నాను, మరి దేవుడు ఎందుకు నాకు మాత్రమే ఇలా చేస్తున్నాడు, నాకెందుకు ఇలా జరుగుతోంది అని కన్నీళ్లు పెట్టుకుని ఉండొచ్చు. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్, చాలాసార్లు మన జీవితంలో వచ్చే పెద్ద సమస్యలకు కారణం దేవుడో లేక మనకు ఎదురుగా కనిపించే శత్రువులో కారు. మనం ప్రాణంగా గుడ్డిగా ఎక్కువగా నమ్మిన వ్యక్తులే ఆ సమస్యలకు మూల కారణం. ఎందుకంటే శత్రువు ఎప్పుడూ ఇంటి బయట ఉంటాడు. అతని బలమేంటో అతని స్వభావమేంటో మనకు తెలుసు. అతనికి మనం ఎప్పుడూ కత్తి దూసే జాగ్రత్తగా ఉంటాం. కానీ మనకు వెన్నుపోటు పొడిచే వ్యక్తి మాత్రం మన పక్కనే, మన ఇంట్లోనే లేదా మన ఆఫీస్ డెస్క్ పక్కనే ఉంటాడు. మనతోనే కలిసి నవ్వుతాడు, మనతోనే కూర్చుని అన్నీ మాట్లాడతాడు, మన కష్టాలు విని అరెరే పాపమని సానుభూతి చూపిస్తాడు. అందుకే బయట ఉన్న శత్రువు కంటే 100 రెట్లు ఎక్కువ నష్టం మన పక్కన ఉన్న ఆ ముసుగు వేసుకున్న వ్యక్తే చేయగలడు. ఆ నమ్మక ద్రోహులను ఎలా గుర్తించాలి? ఈ మధ్య మీకు ఒక వింతైన విషయం అనిపించి ఉండొచ్చు. మీరు ఎవరితోనైనా ఏకాంతంగా మాట్లాడిన కొన్ని మాటలు ఇంకొకరి దగ్గరకు ఎలా వెళ్ళాయో, ఎవరు చెప్పారో మీకు అస్సలు అర్థం కాకపోయి ఉండొచ్చు. మీరు అసలు అనని మాటలు, చెప్పని విషయాలు కూడా మీ పేరుతో బయటకు వెళ్ళి అనవసరమైన గొడవలకు దారితీసి ఉండొచ్చు. మీ రహస్యాలు, మీ బ్యాంక్ బ్యాలెన్స్, మీ భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణలు మీ ఇంటి గడప దాటకుండానే పక్క వాళ్ళకి తెలిసిపోవడం మీరు గమనించి ఉండొచ్చు. మీ ఇంటి గుట్టు రట్టవుతోంది అని మీకు అనిపించిన క్షణమే మీరు ఎవరిని ఎంతవరకు నమ్మాలో, ఎవరిని ఇంటికి పిలవాలో మళ్ళీ ఒకసారి తీవ్రంగా ఆలోచించాలి. ముఖ్యంగా ప్రస్తుతం మీనరాశి వారి విషయంలో మీ చుట్టూ ఉన్న వాళ్లలో అసూయ అన్నది చాలా స్పష్టంగా, విపరీతంగా ఎక్కువగా కనిపిస్తోంది. మీరు ఆర్థికంగా కాస్త ముందుకు వెళ్ళినా, మీ చేతికి కాస్త డబ్బు వచ్చినా, మీకు ఏదైనా మంచి జరిగినా, మీ ఇంట్లో అందరూ నవ్వుకుంటూ సంతోషంగా ఉన్నా, మీ పిల్లలు చదువులో మంచి మార్కులు తెచ్చుకున్నా, లేదా మీ ఉద్యోగంలో మీ బాస్ మిమ్మల్ని మెచ్చుకున్నా, బయటకు మీ ముఖం చూసి నవ్వుతూ చాలా సంతోషంరా, నీకు మంచి జరిగింది అని అభినందించే కొందరు వ్యక్తులు లోపల మాత్రం మిమ్మల్ని చూసి విపరీతమైన అసహనంతో, కుళ్ళుతో రగిలిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వీడు నాకంటే పైకి ఎదుగుతున్నాడే అన్న అక్కసు వాళ్ళలో ఉంటుంది. ఒక్కసారి ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మీ జీవితంలోకి వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు మీ జీవితకాలంలో ఎంతోమందికి డబ్బు రూపంలోనూ, శ్రమ రూపంలోనూ ఎక్కువగా సహాయం చేసి ఉంటారు. అలా సహాయం పొందిన వాళ్ళలో ఎవరైనా వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని కనీసం మనిషిగానైనా పట్టించుకోలేదా? రే, ఎలా ఉన్నావు అని ఫోన్ చేసి పలకరించలేదా? మీరు కష్టాల్లో ఉండి ఎవరైనా ఓదారుస్తే బాగుండు అని ఎదురు చూస్తున్న సమయంలో ఆప్తులు అనుకున్న వాళ్లే మీకు ముఖం చాటేసి మౌనంగా ఉన్నారా? అలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఉంటే వాళ్లను ఇప్పటి నుంచే ఒక కంటు కనిపెట్టి జాగ్రత్తగా గమనించాల్సిన సమయం వచ్చేసింది. వాళ్ళే మీ జీవితానికి అసలైన శత్రువులు. మీకు బాగా అర్థం కావడానికి ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఇది ఒక మీనరాశి వ్యక్తి జీవితంలో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్. ఒక మీనరాశి వ్యక్తి తన చిన్ననాటి స్నేహితుణ్ణి ప్రాణంగా చాలా నమ్మాడు. తన బిజినెస్కు సంబంధించిన డబ్బు విషయాలు, ఇంట్లో తన భార్యతో ఉన్న గొడవలు, భవిష్యత్తులో తను కొనబోయే ఆస్తుల ప్లాన్స్ అన్నీ ఆ స్నేహితుడికి పూసగుచ్చినట్టు చెప్పేవాడు. మొదట్లో ఆ స్నేహితుడు చాలా మంచివాడిలా, చాలా సపోర్టివ్గా కనిపించాడు.
కానీ కొద్ది నెలల తర్వాత ఆ మీనరాశి వ్యక్తి జీవితంలో విచిత్రమైన భయంకరమైన విషయాలు జరగడం మొదలయ్యాయి. అతను సీక్రెట్గా తన భార్యకు చెప్పిన విషయాలు బయటకు వెడుతున్నాయి. అతను కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నామనుకుంటే ముందుగానే వేరే వాళ్ళు దాన్ని దక్కించుకుంటున్నారు. అతను చేయబోయే పనులకు ప్రతి చోట అడ్డంకులు వస్తున్నాయి. చివరికి ఒకరోజు అతనికి ఒక నిజాన్ని గ్రహించి గుండె ఆగిపోయినంత పనయింది. తన శత్రువు బయటెక్కడో లేడని, తన బిజినెస్ ఐడియాలను వేరే వాళ్ళకి అమ్ముతూ, తన కుటుంబ విషయాలను బజారుపాలు చేస్తుంది తను ప్రాణంగా నమ్మిన ఆ స్నేహితుడేనని అతనికి అర్థమైంది. ఇప్పుడు మీ జీవితంలో కూడా సరిగ్గా అలాంటి వ్యక్తే మీ పక్కనే ముసుగు వేసుకుని ఉన్నాడా అని ఒక్కసారి ప్రశాంతంగా, లాజికల్గా ఆలోచించండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలు విన్న తర్వాత మీలో చాలామందికి ఒక వ్యక్తి గుర్తుకు వచ్చి ఉండొచ్చు. కానీ ఇంకా తొందరపడి ఎలాంటి నిర్ణయానికి రావద్దు. ఎందుకంటే వెన్నుపోటు పొడిచే వ్యక్తి ఎప్పుడూ బయట శత్రువులా కనిపించడు. అతను మీకు చాలా దగ్గరగా ఉండొచ్చు. మీరు పూర్తిగా నమ్మే వ్యక్తి అయ్యుండొచ్చు. మీరు అతనితో లేదా ఆమెతో రోజూ మాట్లాడుతుండొచ్చు. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాలను చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఈ లక్షణాలు విన్న తర్వాత మీ జీవితంలో ఉన్న కొందరి అసలు స్వభావం మీకు స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది. మీ దగ్గర ఉన్న ఆ ద్రోహి లక్షణాలు ఎలా ఉంటాయంటే, వాడు మీ గురించి ప్రతి చిన్న విషయం తెలుసుకోవాలని చాలా ఆతృతగా ప్రయత్నిస్తాడు. మీ ఆదాయం ఎంత, మీ బ్యాంకులో ఎంత డబ్బుంది అని పరోక్షంగా అడుగుతాడు. మీ కుటుంబ విషయాలు, మీ భార్యాభర్తల మధ్య గొడవలు తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి చూపిస్తాడు. మీ భవిష్యత్తు గురించి, నెక్స్ట్ ఏం చేయబోతున్నావు అని పదే పదే అడుగుతాడు. కానీ తన విషయాలు, తన ఇంట్లో జరిగే విషయాలు, తన ఆర్థిక పరిస్థితి మాత్రం మీకు పొరపాటును కూడా పూర్తిగా చెప్పడు. మీరు ఏదైనా కష్టంలో ఉండి బాధలో ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చి చాలా జాలిగా ఓదార్చినట్టు అద్భుతంగా నటిస్తాడు. కానీ మీకు నిజంగా లాటరీ తగిలినంత మంచి జరిగితే, మీకు ప్రమోషన్ వస్తే మాత్రం అతని ముఖంలో సంతోషం ఉండదు. ఏదో పోగొట్టుకున్నవాడిలా ఫీల్ అవుతాడు. ఇలాంటి వ్యక్తులు నిజమైన శత్రువుల కంటే చాలా అంటే చాలా ప్రమాదకరమైన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కత్తి తీసుకొని నేరుగా మీకు భౌతికంగా హాని చెయ్యరు. కానీ మాటల ద్వారా మీ ఆత్మవిశ్వాసాన్ని రోజురోజుకు విషం పెట్టినట్టు తగ్గిస్తారు. మీ నిర్ణయాలపై మీకే అనుమానం కలిగేలా చేస్తారు. మీరు లైఫ్లో ముందుకు వెళ్లకుండా అదృశ్య సంకెళ్ళు వేసి అడ్డుకుంటారు. మీరు ఉత్సాహంగా ఏదైనా కొత్త పని లేదా బిజినెస్ చేయాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబితే, వెంటనే అది అస్సలు కుదరదురా, ఇప్పుడు మార్కెట్ బాలేదు, నాకు తెలిసినోడొకడు ఇలాగే చేసి రోడ్డును పడ్డాడు అంటారు. మీరు కెరియర్లో ఇంకా ఎదగాలని అనుకుంటే, నీ వల్ల ఎక్కడవుతుంది, మనకెందుకులే ఆ పెద్ద పెద్ద ఆశలు అంటారు. మీరు ఏదైనా కొత్తగా సాధించాలని కలలు కంటే రిస్క్ తీసుకోకు, ఉన్నదానితో తృప్తిపడు అని ఉచిత సలహా ఇస్తారు. బయటకు చూస్తే ఇవన్నీ మీ శ్రేయస్సు కోరి ఇస్తున్న మంచి సలహాల్లా మీ మీద ప్రేమతో చెబుతున్నట్లు అనిపిస్తాయి. కానీ వాళ్ళ లోపల ఉన్న అసలు ఉద్దేశం మాత్రం మీ ఎదుగుదలను ఆపాలి, మీరు ఎప్పటికీ వాళ్ళకంటే కిందే ఉండాలి అన్న కుటిల బుద్ధి ఉండొచ్చు. గత కొంతకాలంగా మీనరాశి వారు ఎదుర్కొంటున్న మరో అతిపెద్ద మానసిక సమస్య ఏమిటంటే, నమ్మిన వాళ్ళ వల్ల దెబ్బతిని మానసికంగా పూర్తిగా అలసిపోవను. మీరు ఎవరినైనా గుడ్డిగా పూర్తిగా నమ్మి తర్వాత ఘోరంగా మోసపోయి ఆర్థికంగా, మానసికంగా దెబ్బతిని బాధపడి ఉండొచ్చు. మీ మంచి మనసును కొందరు తమ స్వార్థానికి వాడుకొని ఉండొచ్చు. నేను నీకోసం ప్రాణమిస్తాను అని చెప్పిన వాళ్లే తర్వాత మీ ప్రాణం తీసేంత బాధ కలిగించి ఉండొచ్చు. ఆ వ్యక్తుల పేర్లు ఈ అక్షరాలతో మొదలవుతాయా? ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలు, ఉదాహరణలు విన్న తర్వాత మీలో చాలామందికి మీ జీవితంలో ఉన్న ఒక వ్యక్తి ఖచ్చితంగా గుర్తుకు వచ్చి ఉండొచ్చు. కానీ ఇంకా ఒక అత్యంత ముఖ్యమైన విషయం నేను మీకు చెప్పాలి. ఎందుకంటే వెన్నుపోటు పొడిచే వ్యక్తి, నమ్మక ద్రోహి ఎప్పుడూ మొదటి రోజే తన అసలు నెగటివ్ రూపాన్ని మీకు చూపించడు. మొదట్లో వాళ్ళంత మంచివాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు అన్నంత అద్భుతంగా దేవతల్లా కనిపిస్తారు. క్రమంగా, మెల్లగా, తెలివిగా మీ జీవితంలోకి ఒక ఆలోచనలా ప్రవేశిస్తాడు. మీ నమ్మకాన్ని పూర్తిగా గెలుచుకుంటాడు. మీరు వాళ్ళ మీద డిపెండ్ అయ్యేలా చేసుకుంటాడు. ఆ తర్వాతే తన అసలు రాక్షస స్వభావాన్ని బయటపెడతాడు. అప్పటికీ మీరు వాళ్ళ వలలో పూర్తిగా చిక్కుకుని ఉంటారు. ఈ మధ్య మీ జీవితంలో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి విడవకుండా కష్టాలు, సమస్యలు వస్తున్నాయా?
మీరు ఎవరికీ తెలియకూడదు అనుకున్న రహస్య విషయాలు గాలికి బయటకు వెళుతున్నాయా? మీకు అంతా సవ్యంగా జరిగి మంచి జరగబోతున్న సమయంలోని చివరి నిమిషంలో ఊహించని విధంగా ఏదో ఒక అడ్డంకి వస్తోందా? అయితే ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు వినండి. మీరు ఇక ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. చాలా అంటే చాలా జాగ్రత్తగా కళ్ళు తెరిచి ఉండాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ప్రస్తుతం గ్రహగతులు జ్యోతిష్య శాస్త్ర సూచనల ప్రకారం మీకు నష్టం చేయాలని కాచుకుని కూర్చున్న ఆ వ్యక్తి ఎక్కడో 7 సముద్రాల అవతల లేడు. అతను లేదా ఆమె మీ జీవితానికి, మీ ఇంటికి చాలా దగ్గరలో, మీ డైలీ రొటీన్లో ఉండే అవకాశం చాలా బలంగా కనిపిస్తోంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత మీలో చాలామంది నిజంగానే ఆశ్చర్యపోతారు, బహుశా భయపడతారు కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చెప్పిన లక్షణాలు విన్న తర్వాత మీలో చాలామందికి ఒక వ్యక్తి ఇప్పటికే గుర్తుకు వచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత చాలామంది ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ వ్యక్తి గురించి కొన్ని ప్రత్యేకమైన సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ వ్యక్తి పేరులోని మొదటి అక్షరం గురించి కొన్ని ఆసక్తికరమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ భాగాన్ని అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ముఖ్యంగా ప్రస్తుతం మీనరాశి వారి విషయంలో మీ మీద విపరీతమైన అసూయ, మీ ఎదుగుదల చూసి కుళ్ళుకునే గుణం, మీకు వెన్నుపోటు పొడిచే ఆలోచన, నమ్మకద్రోహం చూపిస్తున్న ఆ ద్రోహుల పేర్లు కొన్ని ప్రత్యేక అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం జ్యోతిష్య శాస్త్రం ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది. స, క, ర, మ, వ, న. పైన చెప్పిన ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తుల విషయంలో మీనరాశివారు రాబోయే కాలంలో కొంచెం ఎక్కువ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచనలు కనిపిస్తున్నాయి. అది వాళ్ళ సొంత పేరు కావచ్చు, ముద్దు పేరు కావచ్చు, లేదా వాళ్ళ ఇంటి పేరు కావచ్చు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయాన్ని మీరు చాలా స్పష్టంగా విజ్ఞతతో గుర్తుంచుకోవాలి. ఈ అక్షరాలతో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ మీ శత్రువులు అని, మిమ్మల్ని చంపేస్తారు అని అర్థం కాదు. ఈ అక్షరాలతో పేరు ఉన్న మీ బంధువులు, స్నేహితులు ప్రతి ఒక్కరూ చెడ్డవాళ్ళు అని కూడా నేను అస్సలు చెప్పడం లేదు. కానీ గత కొంతకాలంగా మీ గురించి మీ వెనకాల చెడుగా మాట్లాడుతున్న వ్యక్తి, మీ విజయం చూసి ఓర్వలేక అసూయపడుతున్న వ్యక్తి, మీకు ఫైనాన్షియల్గా కానీ పర్సనల్గా కానీ నష్టం కలిగించే ఆలోచనలు చేస్తున్న వ్యక్తి ఈ అక్షరాలలో ఏదో ఒక దానితో సంబంధం ఉండే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది అని మాత్రమే నేను చెప్తున్నాను. అందుకే మీ చుట్టూ ఈ అక్షరాలు ఉన్న వ్యక్తులు ఉంటే వాళ్లను గుడ్డిగా నమ్మే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. అందుకే మీనరాశివారు ఇక మీదట మీ వ్యక్తిగత విషయాలు, మీ బెడ్రూమ్ సీక్రెట్స్ అందరితో, ఫ్రెండ్స్తో కూడా పంచుకోవడం తక్షణం ఆపేయండి. మీ ఆర్థిక లావాదేవీలు, డబ్బు విషయాలు, బ్యాంక్ బ్యాలెన్స్, మీరు చేయబోయే అప్పులు బయట ఎవరికీ చెప్పొద్దు. మీ కుటుంబంలో, మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య జరిగే సమస్యలు 3వ వ్యక్తికి, వాళ్ళు ఎంత క్లోజ్ అయినా సరే బయట పెట్టద్దు. మీ భవిష్యత్తు ప్లాన్స్, మీరు కొనబోయే స్థలాలు, కట్టబోయే ఇల్లు, వ్యాపార పెట్టుబడుల గురించి ముందుగానే ఊరంతా డప్పు కొట్టి చెప్పొద్దు. ఏ పనైనా ముందుగా సైలెంట్గా మొదలుపెట్టి పూర్తి చేయండి. అదృష్టం మీ వైపు ఉన్నప్పుడు ఆ పని సక్సెస్ అవుతుంది. అప్పుడు ఆ ఫలితం ఆటోమేటిక్గా మీ విజయమే ప్రపంచానికి చెబుతుంది. ఈ వీడియో వింటున్నప్పుడు, నేను ఈ విషయాలు చెబుతున్నప్పుడు మీ మనసులో ఒక వ్యక్తి రూపం పదే పదే గుర్తుకు వస్తుంటే దాన్ని ఇది కేవలం నా భ్రమేలే అని పూర్తిగా నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే చాలాసార్లు మన లోపల ఉండే 6th సెన్స్, మన ఇంట్యూషన్ మనకు ముందుగానే కొన్ని సూక్ష్మమైన సంకేతాలిస్తుంటాయి. దేవుడు ఏదో ఒక రూపంలో మనల్ని హెచ్చరిస్తాడు. వాటిని గుర్తించి అలర్ట్ అయిన వాళ్ళు తరువాత జీవితంలో రాబోయే పెద్ద పెద్ద సమస్యలను, ఆర్థిక నష్టాలను సులభంగా తప్పించుకుంటారు. నేను ఈ విషయాలు చెప్పానని మీరు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. మీనరాశివారు చాలా ధైర్యవంతులు. కానీ ముందు జాగ్రత్త మాత్రం ఈ సమయంలో మీకు ప్రాణవాయువు లాంటిది. అది తప్పనిసరి. ఎందుకంటే ఒకవైపు ఈ చిన్న చిన్న శత్రుబాధలు ఉన్నప్పటికీ మీ జీవితంలోకి ఒక అద్భుతమైన సువర్ణకాలం, మంచి రోజులు కూడా చాలా వేగంగా దగ్గర పడుతున్నాయి. మీకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా లాభాలు తెచ్చే కొత్త అవకాశాలు రావచ్చు. మీ ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడవచ్చు. అప్పుల బాధల నుంచి మీకు ఊరట లభించవచ్చు. కుటుంబంలో ఇన్నాళ్ళు ఉన్న గొడవలు, మనస్పర్ధలు తగ్గి శాంతి నెలకొనవచ్చు. అందుకే ఈ అద్భుతమైన సమయంలో ఎవరి నెగటివ్ మాటల వల్ల కూడా, ఎవరి వెన్నుపోటు వల్ల కూడా మీ అమూల్యమైన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. అలాగే ఒక చిన్న ఆధ్యాత్మిక పరిహారం కూడా చెబుతాను.
మీనరాశివారు ప్రతి గురువారం రోజు దక్షిణామూర్తికి లేదా సాయిబాబాకు, అలాగే ప్రతి శనివారం రోజు శ్రీ మహావిష్ణువుకు లేదా వెంకటేశ్వర స్వామికి భక్తితో పూజ చెయ్యండి. ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసి విష్ణు సహస్రనామం వినండి. ఇది మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని, శత్రువుల చెడు దృష్టిని పూర్తిగా నాశనం చేసి మీలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ని నింపుతుంది. అనవసరమైన విషయాలు పక్కన పెట్టి మీ పని మీద మీరు పూర్తి దృష్టి పెట్టండి. మీ లక్ష్యాల మీద, మీ భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి. మిమ్మల్ని ఏ స్వార్థం లేకుండా నిజంగా ప్రేమించే వాళ్ళను, మీ తల్లిదండ్రులను, భార్యను, నిజమైన స్నేహితులను గుర్తించి వాళ్లకు దగ్గరవ్వండి. మీ మంచితనాన్ని అడ్డుపెట్టుకుని మిమ్మల్ని ఉపయోగించుకునే స్వార్థపరులకు, నమ్మక ద్రోహులకు 100 ఆమడల దూరంగా ఉండండి. మీ విజయాన్ని చూసి కుళ్ళుకునే వాళ్లను, అసూయపడే వాళ్లను చూసి ఏమాత్రం భయపడకండి. ఎందుకంటే వాళ్ళు మీ వెనకాల మాట్లాడతారు అంటే దాని అర్థం వాళ్ళు మీకంటే వెనుకే ఉన్నారని. మీ జీవితాన్ని, మీ తలరాతను మార్చేది వాళ్ళు కాదు, వాళ్ళ కుట్రలు కాదు. మీరు తీసుకునే సరైన నిర్ణయాలు, ఆ దేవుడి ఆశీస్సులు మాత్రమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ వీడియో చూస్తున్న మీనరాశి వారందరూ దయచేసి కింద ఉన్న కామెంట్స్లో ఓం నమో నారాయణాయ అని ఎలాంటి మొహమాటం లేకుండా తప్పకుండా పూర్తి నమ్మకంతో టైప్ చేయండి. భగవంతుని నామస్మరణతో మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. అలాగే ప్రస్తుతం మీ జీవితంలో మిమ్మల్ని అత్యంత ఎక్కువగా బాధపెడుతున్న సమస్య ఏంటో, ఎవరికీ చెప్పుకోలేని ఆ మానసిక సంఘర్షణ ఏంటో కామెంట్లో స్వేచ్ఛగా రాయండి. మీ కష్టాలన్నీ శాశ్వతంగా తొలగిపోయి మీరు పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కి మీ జీవితంలో సిరి సంపదలతో కూడిన అద్భుతమైన మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు నిజంగా ఉపయోగపడితే, ఇవి మీ జీవితానికి సరిపోలుతున్నాయి అని అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ తోటి వాళ్లకు కూడా ఈ విషయాలు కనువిప్పు కలిగించడానికి మీ కుటుంబ సభ్యులు మరియు మీనరాశికి చెందిన స్నేహితులతో దీన్ని వాట్సాప్లో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీ రాశికి సంబంధించిన మీ భవిష్యత్తును, మీ తలరాతను మార్చే ఇలాంటి ముఖ్యమైన జ్యోతిష్య వీడియోలు, పరిహారాలు ప్రతిరోజు మీకోసం మేము వెతికి మరీ తీసుకొస్తూనే ఉంటాము. సర్వే జనాః సుఖినో భవంతు. ఆ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు.